అటు ఏపీ హైకోర్టులో అంబటి భార్య విజయలక్ష్మి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. 24 గంటల పాటు తమకు భద్రత కల్పించాలన్నారు విజయలక్ష్మి. తనతో పాటు 60 మందిని పోలీసులు నిర్బంధించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు విజయలక్ష్మి. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు అంబటి సతీమణి. మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరింత సమాచారంతో. నాగరాజు, నిన్న అర్ధరాత్రి వరకు కూడా అంబటి ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర మనకి ఉద్రిక్త వాతావరణం కొనసాగిన దృశ్యాలను చూసాం. ప్రస్తుతం ఆయన పిఎస్ లోనే ఉన్నారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది? అయితే ఇప్పటికే నల్లపాడు పిఎస్లో రాంబాబును రాత్రి 10:30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే అంబటి రాంబాబుని రాత్రి అంతా కూడా ఉంచారు. అయితే ఈరోజు నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదైంది కాబట్టి పలు సెక్షన్ల కింద కూడా అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా సీఎంని అసభ్య పదజాలంతో దూషించడం మీద కూడా కేసు నమోదు చేశారు కాబట్టి రాంబాబును ఇక్కడి నుంచి ఈరోజు మధ్యాహ్నం తర్వాత మాత్రమే కోర్టుకు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 24 గంటల సమయం పోలీసులకు ఉంటుంది కాబట్టి రాత్రి 10:30కి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇవాళ రాత్రి 10:30 గంటల లోపు జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సిన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే ఏదైనా మధ్యాహ్నం తర్వాత పూర్తిగా రాంబాబుని జడ్జి దగ్గరికి తీసుకువెళ్ళి కోర్టు ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు నల్లపాడు పోలీసులు పరిసరాల చుట్టూ రాత్రి అంతా కూడా చాలా పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా ఈ రోడ్లన్నింటినీ కూడా బ్లాక్ చేసి మోహరించిన నేపథ్యం ఉంది. కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున ఇంటి వద్ద ఉన్నారు. ఇంటి వద్ద చాలా ఆందోళనకారులంతా కూడా ఒకవైపు నుంచి అంబటి రాంబాబుని ఇక పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత కూడా అటువైపు కార్యాలయం వద్ద కావచ్చు, కారులో కావచ్చు పెట్రోల్ పోసి తగలబెట్టిన నేపథ్యంలో రాత్రి అంతా కూడా అటు ఇంటి వద్ద, కార్యాలయం వద్ద కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొక వైపు పోలీస్ స్టేషన్కి వచ్చే దారులన్నింటినీ కూడా రాత్రి బారికేడ్లు పెట్టి మూసివేసి ఎవరిని కూడా అనుమతించిన నేపథ్యాన్ని అయితే చూసాం. ఈరోజు ఒకవైపు అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేశారు. ఎందుకంటే నిన్న అటు జనసేన నేతలు కావచ్చు, లేదా గుంటూరు జిల్లాకు సంబంధించిన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఉన్నారు. పిల్లి మాణిక్యరావు ఏదైతే ఒక ఫిర్యాదు చేశాడో ఎస్పీకి, ఆ ఫిర్యాదు ఆధారంగానే నల్లపాడు పోలీస్ స్టేషన్లో కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంబటి రాంబాబు మీద అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా నకరకల్లు పోలీస్ స్టేషన్లో, సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది నల్లపాడు నకరకల్లు పిఎస్. ఆ నకరకల్లు పిఎస్లో కూడా అంబటి రాంబాబు మీద కేసు రాత్రి నమోదు చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల అంబటి రాంబాబు మీద ఫిర్యాదులు అందే అవకాశం కనిపిస్తున్నాయి. నిన్న టీడీపీ జనసేన నేతలు డిమాండ్ చేసినట్లుగా 24 గంటల్లో అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి. అంబటి రాంబాబు కనుక క్షమాపణ చెప్పకపోతే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలనేది ఒక ప్రధానమైన డిమాండ్తో చేశారు. కాబట్టి ప్రస్తుతం కనుక అంబటి రాంబాబుని ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు మధ్యాహ్నం తర్వాత మాత్రమే జడ్జి ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.